హాయ్ హలో వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు మన విన్నర్ ఎవరు అనేది మనమైతే అనౌన్స్ చేద్దాము. అంటే ఫ్రైడే రోజు విన్ అయ్యారు కదా, ఎవరు అనేది మనం అనౌన్స్ చేద్దాం. సో ఈస్ట్ గోదావరి నుంచి నాగవల్లి, కంగ్రాచులేషన్స్ నాగవల్లి గారు. సో ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో అండి. హలో హలో హాయ్, ఎవరు మాట్లాడేది? రత్నకుమారి. రత్నకుమారి గారు ఎక్కడి నుంచి? గుంటూరు. ఆ? గుంటూరు. గుంటూరు నుంచి రత్నకుమారి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? ఏంటండి? మీ వాయిస్ అనేది క్లారిటీగానే ఉంది, బట్ మీ వెనకాల టీవీ వాల్యూమ్ అనేది వినిపిస్తుంది. సో దాన్ని మీరు మ్యూట్ చేసి మాట్లాడండి, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. పెట్టామండి. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు, పెద్ద పిల్లలు. అవునా, ఏం చేస్తూ ఉంటారు? పెళ్ళిళ్ళు అయినాయండి, వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఓకే, పెద్ద పిల్లలు, మంచిగా పెళ్ళిళ్ళు అయిపోయా, అన్ని బాధ్యతలు అన్నీ తీర్చేశారనమాట. అవునండి, చాలా సార్లు చేశా మీకు కూడా, మమతా గారు. అదే పేరు విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, బట్ అంత ఐడియా రాలే. చాలా సార్లు చేశాను. ఓకే, సో చెప్పండి మరి ఏంటి మన కోసం ఏం చెప్తున్నారు? టిప్ చెప్తారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే నన్ను ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? అదే అది ఒక చెప్తాలేండి. టిప్ చెప్పండి. ఇప్పుడు మనము దోశలు పోసుకున్నప్పుడు దోశలు పోసుకుంటాం కదా. అవును, వింటున్నారండి? వింటున్నా అండి, చెప్పండి చెప్పండి. అప్పుడు కొంచెము అటుకులు, మెంతులు, పచ్చెనగపప్పు వేసి పోస్తే బాగా వస్తాయి అన్నమాట. వావ్, అంటే మనం అట్లు అవేంటి దోశలు వేసుకునేటప్పుడు ఏంటంటే, మళ్ళీ చెప్పండి ఒకసారి ఇంగ్రీడియంట్స్. కొంచెం స్పూన్ పచ్చెనగపప్పు, మెంతులు, అటుకులు వేస్తే బాగా వస్తాయి దోశలు. ఓకే, మెంతులు అటుకులు వేస్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, మంచి టిప్ చెప్పారు రత్నకుమారి గారు. సో చెప్పండి మరి, మీకు ఏ హీరో ఇష్టం? హీరోనా? హీరో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇష్టం అండి, చిన్న ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. సరే, ఏ ఏ సినిమా బాగా ఇష్టం మీకు జూనియర్ ఎన్టీఆర్ది? జనతా గ్యారేజ్, అది చూస్తుంటాను. ఓకే, జనతా గ్యారేజ్ సినిమా బాగా ఇష్టమా? జనతా గ్యారేజ్ బాగుంటుంది. నైస్ నైస్. సో చెప్పండి మరి, మన ప్రోగ్రామ్ కి ఎన్నిసార్లు కాల్ చేశారు కదా? అవి కూడా చూసాము. అరవింద సమేత ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అవును. అయితే మీరు ఇన్నిసార్లు కాల్ చేశారు కదా, గెలిచారా? గెలవలేదండి అసలు. అయ్యో, మొన్న పద్మగారు వచ్చినప్పుడు అది తల్లి దయ్యం పిల్లలు పగడం అనే ఆ ప్రశ్న కూడా చెప్పలేకపోయా నేను. అయ్యో, ఎందుకలా? మరి ఏం ఆలోచిస్తున్నారు? ఏమో తెలియలేదండి అప్పుడు. అవునా, సరే ఈ రోజు మరి నాతో ఆడతారా, గెలుస్తారా? నాకు తెలిసి గెలవాలని నేను కోరుకుంటున్నా. అడగండి, తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. తెలుస్తుంది, మమతా వచ్చినా కదా, గెలిపించకపోతే ఎట్లా చెప్పండి? క్లూ ఇవ్వండి కొంచెం. యా ఓకే, అడగనా క్వశ్చన్? అడగండి. ఏం క్వశ్చన్ అడగను మీకు? మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు ఉండగలడు? 9 రోజులు అండి. అవునా, నేను అనుకుంటున్నా. మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వచ్చింది, అదేవిధంగా మీకు సెకండ్స్ కూడా పడుతుంది చూడండి. ఇన్ టైంలో ఆన్సర్ చెప్పాలి. ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 10 రోజులు కానీ 9 రోజులు కానీ అనుకుంటున్నా. షోరా? లాక్ చేయనా ఆన్సర్? చేయండి. ఓకే, మనకు కొంచెం టైం ఉంది, మీరు లాక్ చేయమన్నారు. సో ఆలోపు ఏమైనా మార్చుకుంటా అనుకుంటే మార్చుకోవచ్చు, లాక్ చేయమని అన్నారు కాబట్టి లాక్ చేసేస్తున్నా. చెయ్యండి, పోనీ మళ్ళీ చెయ్యొచ్చు, ఏముంది, మళ్ళీ అవకాశం వస్తుంది కదా. మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు కూడా. మరి విన్ అయితే మళ్ళీ మాట్లాడాలి కదా. ఓకే, సో మనకు టైం కూడా అయిపోయింది, లాస్ట్ 1 సెకండ్. సో అయిపోయింది, బట్ రాంగ్ ఆన్సర్ రత్నకుమారి గారు.
సో రాంగ్ ఆన్సర్ కాబట్టి మీరు చీర గెలవలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్, ఎవరు? హాయ్ అక్క. హాయ్, రమ్య? కాదు, జ్యోతి. జ్యోతి, కాకినాడ? యా. ఎందుకు జ్యోతి ఎప్పుడు కాల్ చేసినా నీరసంగా మాట్లాడతావు? టెన్షన్ గా ఉన్నట్టు ఫోర్త్ టైం ఇది. ఎందుకు టెన్షన్ చెప్పు, నేనే నీతో మస్తు సార్లు మాట్లాడాను, నేను గుర్తుపట్టా కూడా. నాకు రమ్య అని గుర్తుంది, బట్ కాకినాడ మాత్రం గుర్తుంది. ఎందుకు డల్గా మాట్లాడతావు? మంచిగా నాలా మాట్లాడొచ్చుగా, గలగలగా గట్టిగా. సరే. సో చెప్పు, ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు రసం, కొబ్బరికాయ పచ్చి, పొటాటో ఫ్రై. ఓకే. సో ఎండాకాలం వస్తుంది, ఏదైనా టిప్ చెప్పొచ్చు, లేదంటే నా కోసం మన ప్రేక్షకుల కోసం పాట పాడొచ్చు, లేకపోతే నేను నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంటే క్వశ్చన్ కూడా అడగచ్చు. ఓకే. పొడుపుగా అడుగుతాను, ఇది చెప్పండి. ఓకే, అడగండి. కోసినా తెగదు, ఎంత కొట్టినా పగలదు, ఏంటది? బండరాయి. కాదు. కోసినా తెగదు, ఎంత కొట్టినా పగలలేదు. కోసినా తెగదు, ఎంత కొట్టినా నీడా? ఎస్ కదా? రైట్ అక్క. నేను చెప్పా కదా, అలాగే నువ్వు కూడా తొందరగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. కొంచెం ఈజీగా అడగాలి, మీరు హెల్ప్ చేయాలి. అవునా? నేను ట్రై చేస్తాను. చాలా సార్లు టైం చేసి అలసిపోయాను. అలసిపోయావా? ఓకే, సరే నేను క్వశ్చన్ అడగనా మరి? సరే, దానికంటే ముందు చెప్పు, ఎన్నిసార్లు కాల్ చేసావు మన షోకి? 4 times కాల్ చేసా, అందులో సార్లు కాల్ అందలేదు. నాకు తెలిసి నాతోనే మొత్తం 3-4 సార్లు మాట్లాడినావు మొత్తం. 3 times అనుకుంటా. సరే, ఓకే, నేను క్వశ్చన్ అడగనా? కొంచెం ఈజీగా అడగండి, మూవీకి సంబంధించి ఉంటే కొంచెం ఈజీగా అడగండి. మూవీకి సంబంధించి అడగాల? మూవీకి సంబంధించి లేదురా. సరే, ఒక సినిమా ఉంది, ఒక సినిమాకి సంబంధించి క్వశ్చన్ ఉంది, అడగనా? మరి కొంచెం ఈజీగా అడగాలి మీరు. నేను చెప్పే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. సరే, మీరు హెల్ప్ చేయాలి. జ్యోతి, నేనెందుకు చేయను జ్యోతి? చేస్తా. ఓకే. ఓకేనా? మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ పాత్ర ఏంటి? మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ పాత్ర పేరేంటి? అందులోనే రంకి రెడ్డి. షోరా? లాక్ చేయనా జ్యోతి? ఓకే, లాక్ చేసేసా. సో మనకి ఇంకా కొన్ని సెకండ్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మనం రివీల్ చేద్దాం కరెక్టా కాదా ఆన్సర్ అనేది. ఓకేనా? సో మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి జ్యోతి 4 సార్లు ఫోన్ చేసావు, 4 సార్లు నాతో మాట్లాడావు, ఇప్పుడు కూడా మాట్లాడావు. రైట్ ఆన్సర్ జ్యోతి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ జ్యోతి. అదేవిధంగా సో చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను క్లూ ఇవ్వడానికి కూడా, కాకపోతే సమ్ టైమ్స్ నాకు తెలియనప్పుడైతే ఇవ్వలేను. సో కాల్ చేసే వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి అనేది మాట్లాడాలి. ఓకేనా? సో జ్యోతి గారు ఇప్పటికీ 4-5 సార్లు కాల్ చేశారు. 4-5 సార్లు నాకు తెలిసి నాతోనే మాట్లాడినట్టున్నారు. 4-5 సార్లు ఓడిపోయారు, ఇప్పుడు లాస్ట్గా గెలిచారు. కంగ్రాచులేషన్స్ జ్యోతి. అయితే మీరు కాల్ కట్ చేయొద్దు, కాల్ కట్ చేస్తే మాత్రం మా వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హాయ్. హాయ్ మమత. హాయ్, ఎవరు? పద్మావతి. పద్మావతి ఎక్కడి నుంచి? మహబూబాబాద్. పశ్చిమ గోదావరి. ఓకే, చెప్పండి ఏం చేశారు, ఏంటి స్పెషల్? ఏముంది స్పెషల్, ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. ఏం ఫంక్షన్?
మ్యారేజ్ ఫంక్షన్. మంచిగా రెడీ అయ్యి వెళ్ళారా? వెళ్ళి భోజనం చేసి వచ్చాను. అయ్యా కాదు, నాకు ఒక డౌటు. ఎందుకు అటు సైడు పెళ్ళిళ్ళు ఎక్కువ నైట్ జరుగుతాయి? అది ముహూర్తాలు పెట్టి ఉంటాయమ్మా. అవునా? జాతకాలు పెట్టి ముహూర్తాలు పెడతారు. అవునా? మామూలుగా డే టైంలో ఎక్కువ ఉండవు కదా అటు సైడు? డే టైంలో పెళ్ళిళ్ళు తక్కువ, చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇటు సైడ్ మొత్తం డేలోనే ఉంటాయి పెళ్ళిళ్ళు. ఏపీలో అవును, బట్ తెలంగాణలో మొత్తం పెళ్ళిళ్ళు డే టైంలోనే ఉంటాయి. అదే మా ఇక్కడ ఏపీలో ఎక్కువ నైట్ టైంలో ముహూర్తాలే ఉంటాయి. అవును, డే టైంలో మాకు పెళ్ళిళ్ళు ఉంటాయి, నైట్ బరాత్. మొన్న విన్నయ్యేదే నువ్వు రావణాసుడి తల్లి పేరు అడిగావు, నేను కైకేసి అన్నాను. ఏ కారం తక్కువ, అక్షరం మార్చి చెప్పండి అంటే విన్ అయిపోతుంది నా రోజుని. నేను అదేగా చెప్పా, నేను కైకేసి అంటున్నాను. అయ్యో నేను చెప్పా ఒక అక్షరం రాంగ్ అండి మీరు చెప్పేది అని చెప్పి నేను చెప్పాను. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. ఒక్క పళ్ళు ఏ కారం సరి చేసుకుంటే సరిపోదు. అవును అవును అవును. అప్పుడు 7వ తరం ఇది. ఇందాక జ్యోతి గారు 5వసారి, బట్ తను విన్ అయింది. ఇప్పుడు మీరు 7వసారి. చాలా బాధ అనిపించింది. కైకసి అంటున్నాను. ఈ కారం తేడా వచ్చి ఒక్క పొళ్ళు తేడా ఉందంటే సరిపోదు. ఓకే ఓకే, ఏం కాదు మనం మాట్లాడుతున్నాం మంచిగా. నెక్స్ట్ గెలవచ్చు. కాలు కడవే కష్టమమ్మా. ఏదో ఒక్కసారి విన్నానుకో దాని తల్లి వేరుగా ఉంటది. అవును అవును నిజంగా. సరే మరి మీకు తెలుసు కదా, ఏదైనా టిప్ చెప్పడం లేకపోతే పాట పాడడం లేకపోతే నన్ను ఏదైనా క్వశ్చన్ కూడా అడగొచ్చు. పాట పాడి ఒగ్గులేదు కానీ తండ్రి గరగర తల్లి బీటు బిడ్డల రత్నమాణిక్యాలు మనమలి బొమ్మరాళ్ళు. అయ్యయ్యో ఏంది ఇది, నాకు అర్థమే కాలే. పొడుపు కదా, నాకు రావట్లే. ఇప్పుడు సమ్మర్లో వస్తాయి ఎక్కువ. క్లూ ఇవ్వండి. చెప్పేనా? పనసపండు. వామ్మో, ఒకసారి నాకు మళ్ళీ రిపీట్ చేయరా, క్వశ్చనే అర్థం కాలే నాకు. తల్లి గరగర తల్లి బీచు ఓకే, బిడ్డల రత్నమాణిక్యాలు మనమలి బొమ్మరాళ్ళు. ఓ ఇంతుందా లోపల పండులో? పైన గరగర ఉంటది, లోపల పీచు ఉంటది, గింజలు గట్టిగా ఉంటాయి. మొక్కజొన్న కూడా వస్తుందా? మొక్కజొన్ననా పనసపండా? పనసపండు. ఓకే, నేను మొక్కజొన్న అనుకున్నా. లేదే తండ్రి గరగర అన్నాను కదా, తల్లి పీచు. అంటే ఇది కూడా ఇట్లా తీస్తుంటే మొక్కజొన్నకి కూడా మనం ఆ పైన పొట్టు తీస్తుంటే అట్లనే ఉంటది కదా? లేదు, అది గరగగా గుచ్చుకోదు కదా. ఓకే, పైన ముళ్ళులా ఉంటాయి కదా పైన. ఓకే ఓకే. పనస పండును కొయ్యడం చాలా కష్టం అంటారు, నిజమేనా? చాలా కష్టం అది. నేను ఎప్పుడు ఆయిల్ రాసుకుని కొయ్యాలి. ఎందుకట్లా? దాని జాతే అంతది. సరే ఓకే, నేను క్వశ్చన్ అడగనా మరి? ఏమో ఈసారైనా మరి విన్ చేయాలి. విన్ అవ్వాలి. మీకు తెలుసు కదా మమత వస్తే విన్ చేస్తుంది అని. విన్ చేయలేదు నువ్వు. నేను ట్రై చేసా, నేను ట్రై చేసా, మీరు ట్రై చేయలేదు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా. ఈ రోజు ట్రై కైకేసి అంటుండే రావాలి కే అన్నాను. సర్లే, నేను క్వశ్చన్ అడగనా ఈరోజు మరి? అడుగు. ఏనుగులను భయపెట్టే ఏకైక జీవి ఏది? ఏనుగులను భయపెట్టి జీవి చీమా? దగ్గరలోకి వచ్చారు. ఏనుగులను భయపెట్టే ఏకైక జీవి ఇక చీమల్లాగానే, కాకపోతే వేరే. అది చాలా డేంజర్ తెలుసా? డేంజరా? తేలా పామా? మీరే చెప్పాలి ఆన్సరు. తేలా? తేలా? టైం చూడండి, లాక్ చేయమంటే లాక్ చేస్తా. చెప్పు, తేలా ఏంటి? అగో నేను ఎట్లా చెప్తా ఆన్సర్, మీరు కదా చెప్పాలి ఇన్ టైంలో. చీమ తేలా రెండిట్లేదు. అయ్యో అయ్యో
చెప్పలేకపోయారు ఆన్సరు. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. మీరైతే ఆన్సర్ చెప్పలేకపోయారు, నాదేం తప్పలేదు, నేను చెప్పా ఆల్రెడీ అప్పటికి. అది కొంచెం డేంజర్ అని కూడా చెప్పా, మీరు ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది. ఓకేనా? సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్. హలో. హాయ్, ఎవరు? మానస. మానస, ఎక్కడి నుంచి? గద్దాలి. గద్వాల్. ఇది సెకండ్ టైం మాట్లాడడం. అవును. నాకు గుర్తుంది. బాగున్నాడా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తున్నారు? చిన్న బాబు కదా? నాకు గుర్తుంది. సో చెప్పండి, ఏం చేస్తున్నారు? బాబు బజ్జున్నాడా? ఉన్నాడా? మా హస్బెండ్ పడుతున్నాడు. ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు మరి? ఏం లేదు, చెప్పన్నా. తెలుగు. మీకు చెప్పా గుర్తుందా, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి మంచిగా కాల్ చేయమని అనేసి. మరి చెప్పారా? చెప్పాను. మన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఇంకే ప్రోగ్రామ్స్ నచ్చుతాయి మీకు? బరాబర్ ముచ్చట్లు, కొంచెం ఒక ఆయన బాబన్న జాతకం చెప్తాడు. అవును, చూస్తుంటాం రెగ్యులర్గా. ఓకే ఓకే, నైస్ నైస్. కాలు తగలడం చాలా కష్టం. అవును. ఇది సెకండ్ టైమా కాల్ చేయడం? అవును, 2 times నాతోనే మాట్లాడారు. ఫస్ట్ టైం కలవకుంటుంది, రీసెంట్గా కలుస్తుంది. చాలా సార్లు ట్రై చేస్తాను. అదృష్టవంతులు. నిజంగా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కలవదు అస్సలు. అవును, చాలా ట్రై చేస్తుంది. సరే చెప్పండి, మరి ఏంటి మన కోసం ఏమైనా చెప్తారా? టిప్ చెప్తారా, లేకపోతే క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే పాట పాడతారా? పొడుపు కథ క్వశ్చన్ అడగండి. రాజావారి తోటలోని రోజా పూలు చూసేవారు కానీ కోసేవారు లేరు. చూసేవారే కానీ కోసేవారు లేరు. రాజావారి పల్లా? కాదు. మరి తింటా. చెప్పనా? క్లూ ఇవ్వండి. క్లూ మనకు చాలా దూరంగా ఉంటాయి కానీ మనకు అందరం. చుక్కలు. చుక్కలు. అవును, రైట్. అదే నేను విన్నాను ఎక్కడో, బట్ నాకు అంత స్ట్రైక్ అవ్వాల. ఓకే, చుక్కలు అన్నమాట. సో నేను చెప్పా కదా, అలానే నువ్వు కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఇంత ఈజీగా నేను కూడా ట్రై చేస్తా ఈజీగా అడగడానికి. ఓకే, ఈజీగానే అడుగుతున్నాను. ఓకేనా? ఓకే. ఏ పండు తినడం వల్ల రక్త కణాలు తొందరగా పెరుగుతాయి? ఏ పండు తినడం వల్ల రక్త కణాలు తొందరగా? ఎస్ ఎస్ ఎస్. ఏ పండు తినడం వల్ల రక్త కణాలు తొందరగా పెరుగుతాయి? ఏ పండు? పండు ఎలాంటి? దానిమ్మ. దానిమ్మ పండు. దానిమ్మ పండా? లాక్ చేయనా? ఓకే ఓకే, మనకి ఇంకా కొన్ని సెకండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపు మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం. ఆ తర్వాత కరెక్టా కాదా అనేది నేను చెప్తాను. ఓకేనా? సిట్రిక్ పండ్లు. నువ్వు ఆ టైం లోపు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇంకా 4 seconds. 3, 2, 1. సారీ, టైం అయిపోయింది. బట్ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ టైం కూడా యూజ్ అవ్వచ్చు కదా. ఓకేనా? సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? పద్మ. పద్మ, ఎక్కడి నుంచి? పశ్చిమ గోదావరి జిల్లా. అగో మళ్ళీ కాల్ చేశారా? హలో. 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 హాయ్. 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 మాట్లాడండి, నాకు మీ వాయిస్ స్టక్ అయి వినిపిస్తోంది. పద్మ, పశ్చిమ గోదావరి జిల్లా. ఇందాక కాల్ చేశారు కదా? అవును, మరి ఏదా అంటున్నాను, నువ్వు కాదన్నావు.
సరే చెప్పండి ఏం చేస్తున్నారు మరి? మన ప్రోగ్రామ్ని చూసారు, మీకు ఇప్పుడిప్పుడే 2 సార్లు కాల్ కలిసింది. హలో హలో హలో, ఎవరు? పద్మ, పశ్చిమ గోదావరి జిల్లా. పద్మ గారు మాట్లాడండి. హలో పశ్చిమ గోదావరి జిల్లా పద్మ అంటున్నారు తప్ప మీరేం మాట్లాడట్లా. ఇందాకే కాల్ కలిసింది. చెప్పమ్మా, చెప్పు. ఓకే ఓకే, ఇందాకే కాల్ కలిసింది, కట్ అయింది, మళ్ళీ కాల్ కలిసింది. మరి విన్నామా కాబట్టి కలిసింది మళ్ళీ. అయ్యో అయ్యో, ఎలా చెప్పండి మరి అట్లా అయితే. సరే నేను చెప్పనా? హలో, ఓకే సారీ, కాల్ కట్ అయినట్టుంది. సో మనకి కాల్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా అందరూ మాట్లాడాలని కోరుకోవాలి, ఓకేనా? సో వెంటనే ఈ రకంగా కాల్ చేస్తే అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకైతే నవ్వొస్తుంది. అసలు కాల్ ఎలా కలుస్తుంది? అసలు ఇంతమందికి ట్రై చేస్తున్నారు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తాము, కాల్ కలవట్లేదు అంటున్నారు. ఈవిడేమో 2 సార్లు కాల్ చేసేసారు, బట్ కాల్ కట్ అయిపోయింది సెకండ్ టైం, ఓకేనా? సో నెక్స్ట్ ఎవరున్నారో చూద్దాం. హలో అండి. హలో అండి, లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? అనంతపూర్ అండి. అనంతపూర్ నుంచి. ఇంతకుముందు కాల్ చేశారా? చేద్దామండి. మాట్లాడాం కదా మనం. మాట్లాడామండి. సో ఏంటి చెప్పండి, చాలా రోజులు అయినట్టుంది కాల్ చేసి, కాల్ కలిసి. అవునండి, చాలా రోజులండి, ట్రై చేస్తూనే ఉన్నామండి. సో చెప్పు, ఏంటి స్పెషల్ ఈరోజు? పప్పు కాకరకాయ ఎప్పుడండి? అయ్యో, పప్పు అయితే రెగ్యులర్గా అందరూ చేస్తూనే ఉన్నారు. కాకరకాయ ఎప్పుడండి? నైస్, నాకు ఇష్టం కాకరకాయ. సరే చెప్పండి, ఈరోజు మరి మన పుట్టింటి పట్టు చీరకు కాల్ చేశారు, కాల్ కలిసింది చాలా రోజుల తర్వాత. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉందండి. అసలు చీర గెలవడం పక్కన పెడితే మనం మాట్లాడుకోవడం హ్యాపీ ఇంకా. అవునండి. చెప్పండి ఏంటి మరి, ఇంకెవరెవరు ఉన్నారు మీతో పాటు? మా బాబు ఉన్నాడండి. అవునా, మీ బాబు ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. హాయ్ చెప్పాను చెప్పండి. సరే అండి. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే టిప్ చెప్తారా? పాట పాడతానండి. పాడండి. అసలేం గుర్తుకు రాదు కన్నుల ముందు నువ్వు ఉండగా, నేనేనా? అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. అంతేనా? అంతేనా? అంతే అండి, కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది. అయ్యో, 2 లైన్లు వాడారు, నేనేమో ఇంకా 4-5 లైన్లు వాడతారేమో అనుకున్నా. సారీ అండి, కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది. టెన్షన్ ఎందుకు చెప్పండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మంచిగా నాతో మాట్లాడండి. మీ కూతురు అనుకోండి నన్ను, మీ కూతురు అనుకోండి నన్ను. అమ్మో, నాకు అంత ఏజ్ లేదు అండి. నేనేమైనా పెద్ద ఏజ్ అనుకుంటున్నారా మీరు? సరేనండి. అలా ఏం లేదు, అందరం ఇంతే, ఏజ్ అంతే, చిన్నదే. సరే చెప్పండి, పాట పాడేశారు, కాల్ కలిసింది, మాట్లాడుతున్నారు మంచిగా. సరే నేను క్వశ్చన్ అడగనా? అడగండి. అడిగేస్తున్నా, ఎలాంటి క్వశ్చన్ అడగను, మీకు ఈజీగా అడగమన్నారు కాబట్టి. ఓకే, 20 రకాల క్యాన్సర్లను తగ్గించే కూరగాయ ఏది? అర్థమైందా? క్యాన్సర్లు ఉంటాయి కదా, రకరకాల క్యాన్సర్లు. ఒక 20 రకాల క్యాన్సర్లను తగ్గించే ఒకే ఒక్క కూరగాయ. క్లూ ఇవ్వనా? అది కూరగాయ కంటే స్పైసెస్ అనొచ్చు. మనం ఎక్కువ తింటా ఉంటాం. బాగా తింటాం ఎక్కువగా. టైం అయిపోతుంది. నో యార్, టైం కూడా అయిపోయింది, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి మీరు చీర గెలుచుకోలేకపోయారు, ఓకేనా? సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హాయ్.
విఘ్నేశ్వరి మాట్లాడు. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు. విఘ్నేశ్వరి మాట్లాడు. విఘ్నేశ్వరి ఆ, ఎక్కడి నుంచి? కల్వరాల కల్వరాల. ఇది ఎక్కడా? వనపర్తి వనపర్తి. ఆ, ఓకే, మీ వాయిస్ కట్ అయిపోతుంది, కొంచెం క్లియర్గా క్లారిటీగా మాట్లాడతారా? ఇప్పుడు ఓకే, మాట్లాడండి. ఉమ్, ఏంటి స్పెషల్ ఈరోజు? ఫస్ట్ టైం కాల్ చేశారా? ఆ, ఆ? అవును. అవును. సరే, మంచిగా ఫ్రీగా మాట్లాడండి, ఓకేనా? సో ఫస్ట్ టైం కాల్ చేశారు, చీర గెలుచుకోవాలని కోరుకుంటున్నారా? అవును. మరి దానికంటే ముందు చాలా ఉంటాయి తెలుసు కదా. రోజు ఛానల్. మరి క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే నా పాట ఏమైనా పాడతారా, లేకపోతే ఏదైనా టిప్ చెప్తారా, లేకపోతే ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి టిప్స్ కూడా మీరు చెప్పొచ్చు. ఒక పద్యం చెప్తాను. వావ్, నైస్, చెప్పండి. ఉపకారం ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. ఉప్పు కప్పు రంగు నొక్క పోషణలు తులసుల ఆడవేదయ్య తులసినందు పుణ్య పురుషులు వేదయ్య విష్ణుదా. ఓకే ఓకే, పాడేశారు కాబట్టి ఓకే. సో నేను క్వశ్చన్ అడగనా మరి? ఓకే. ఓకే, అడిగేస్తున్నా. ఏం క్వశ్చన్ అడగాను మీకు? ఓకే, ప్లీజ్ ఇది ఏం క్వశ్చన్ అడగాలి? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. భారతదేశంలో దెయ్యాల కారణంగా 42 ఏళ్ల పాటు మూసివేయబడ్డ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? అర్థమైందా మీకు క్వశ్చన్? భారతదేశంలో దయాల కారణంగా ఏ రైల్వే స్టేషన్ ఉంటుంటారు? 42 ఏళ్ళు మూసేశారంట. అది ఏ రైల్వే స్టేషను, ఏ స్టేట్లో ఉంది అది? చెప్పనా నేను? క్లూ ఇవ్వనా? చెప్పండి. క్లూ వచ్చేసి అది ఫస్ట్ మన ఇండియా క్యాపిటల్, ఫస్ట్ క్యాపిటల్ అది. ముంబైయా? ముంబైయా? అయ్యో సారీ, టైమ్ అప్. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. మన ఇండియాకి ఫస్ట్ క్యాపిటల్ ముంబై కాదు, ఓకేనా? నేను ఆన్సర్ చెప్పానా? వెస్ట్ బెంగాల్, ఓకేనా? అది మన ఇండియాకి ఫస్ట్ క్యాపిటల్ అనమాట. ఆ తర్వాత న్యూఢిల్లీకి చేంజ్ అయింది, ఓకేనా? సో కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, మంచిగా మాట్లాడారు. సో ఈ విధంగానే మీరు కాల్ చేస్తూ మా బీఆర్కే న్యూస్ని, అదేవిధంగా పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ని కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూసాం కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే.